స్కూల్ డేస్ లోను కాలేజీలోను మొగ్గుతొడిగిన ప్రేమ కథలతో తరచూ సినిమాలు వస్తూనే ఉంటాయి. క్యాంపస్ స్టోరీలుగా, రొమాంటిక్ కామెడీ కథలుగా అవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. వాటికి భిన్నంగా కోచింగ్ సెంటర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథతో రూపొందిందే లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన మొట్టమొదటి థియేట్రికల్ సినిమా ఇది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తో యువతకు చేరువైన మౌలి తనూస్ ఇందులో హీరోగా నటించగా, ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హసన్ దీనికి నిర్మాత కావడం మరో విశేషం. గట్టి పోటీ మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ట్రైలర్ లో చెప్పినట్టే అంతగా చదువు అబ్బని ఓ అబ్బాయి అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ కావాల్సినంత ఫన్ ని పండిస్తుంది. యువతరం నేపథ్యంలో సాగే ఇలాంటి సరదా సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. ఆ లోటుని బోలెడని నవ్వులతో భర్తీ చేస్తుంది ఈ మూవీ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ, పాత్రలతో కళాశాల జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. జియో సిమ్ రాకముందంటూ నాయికా నాయకులు వాళ్ళ కుటుంబ నేపథ్యాల పరిచయంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హీరోకి ముందే ఓ ప్రేమ కథ ఉన్నా హీరోయిన్ కి దగ్గరయ్యేందుకు అతడు చేసే ప్రయత్నాలే ప్రధానంగా ప్రథమార్థం సాగుతుంది. తన కొడుకు గురించి ఐఐటి, ఎన్ఐటి అంటూ పెద్ద కలలు కని నిరాశ చెందే ఓ ఫ్రస్ట్రేటెడ్ తండ్రిగా రాజీవ్ కనకాల, అంతే ఫ్రస్ట్రేషన్ తో కనిపించే హీరో ఫ్రెండ్ మధు చేసే సందడి ఫస్ట్ హాఫ్ కి హైలైట్. విరామానికి ముందు కథలో వచ్చే మలుపు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫస్ట్ హాఫ్ యూత్ఫుల్ కామెడీతో కాలక్షేపం అయిపోగా, సెకండ్ హాఫ్ లోను నాన్ స్టాప్ గా పండిన హాస్యం అసలు సిసలు థియేట్రికల్ అనుభవాన్ని పంచుతుంది. హీరోయిన్ కి మళ్లీ దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దగ్గరయ్యాక హీరో ఇచ్చే సర్ప్రైజులు, అవి ఇంట్లో వాళ్ళకు తెలిసిపోవడంతో ఎదురయ్యే చిక్కులతో నవ్వులు. కాత్యాయని పాట చుట్టూ అల్లిన సన్నివేశాలు సెకండ్ హాఫ్ కి మరింత బలాన్ని ఇచ్చాయి. ఆ పాట సినిమాలో చాలా సార్లు వినిపిస్తుంది, ప్రతిసారి నవ్వులు పూయిస్తుంది. రచనలో ఉన్న బలం అదే. హీరోయిన్ ఇంట్లో సన్నివేశాలు, హీరో తమ్ముడు చేసే అల్లరి, బాహుబలి రిజల్ట్ ని హీరో హీరోయిన్ల ప్రేమ కథతో ముడిపెడుతూ సినిమాని నడిపించిన తీరు, ఇలా ప్రతి ప్రయత్నం, ప్రతి పాత్ర నవ్వులు పంచేదే. చుంచుమామను పికప్ చేసుకోవడం అంటూ హీరో చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో సన్నివేశాలు నవ్వించిన వాటితో ఒక మంచి సందేశం కూడా చెప్పాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు అలరిస్తాయి. ఒకటి సంభాషణలు మినహా ఇంటిల్లిపాది కలిసి ఆస్వాదించే స్వచ్ఛమైన హాస్యం ఈ సినిమాకి కలిసొచ్చే మరో అంశం. అఖిల్ పాత్రలో మౌలి తను చేసిన సందడి ఆకట్టుకుంటుంది. తన వయసుకు తగ్గ పాత్రని అలవోకగా చేసేశాడు. సోషల్ మీడియా కంటెంట్ తోనూ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తోనూ నవ్వించి అందరికీ చేరువైన ఆయన వెండితెరపై కూడా అంతే ప్రభావం చూపించాడు. కామెడీ పరంగాను, ప్రేమ సన్నివేశాలను ఆయన నటన మెప్పిస్తుంది. కాత్యాయని పాత్రకి తగ్గ ఎంపిక అనిపిస్తుంది శివాని నాగారం. ఆమె ఇలాంటి ఓ పాత్రను చేయడానికి ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయమే. హీరో స్నేహితుడిగా కనిపించిన జయకృష్ణ పంచిన కామెడీ సినిమాకి ప్రధాన బలం. తన టైమింగ్ బాగుంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కనిపిస్తాడు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, ఎస్ఎస్ కాంచి, సత్యకృష్ణన్ హీరో హీరోయిన్ల తల్లిదండ్రులుగా కథలో ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సింజిత్ పాటలు సినిమాకి ప్రధాన బలం. కథలో భాగంగా వచ్చే పాటలు కూడా నవ్విస్తూ ఉంటాయి. అదే ఈ సినిమా ప్రత్యేకత. విజువల్స్ మెప్పిస్తాయి. బలమైన రచనతో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు సాయి మార్తాండ్ తెలిసిన కథనే అందంగా, మంచి హాస్యంతో తెరపైకి తీసుకొచ్చిన తీరు మెప్పిస్తుంది. మొత్తంగా లిటిల్ హార్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఆద్యంతం నవ్వులే నవ్వులు.